గట్టు చింకీల చిన్ననాటి ఫొటోస్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్ లో కూర్చుని కొన్ని పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. అమ్మ చేతిలో 2-3 ఆల్బమ్స్ ఉంటాయి. చూడండి గట్టు చింకీ, నాకు ఏం దొరికిందో. అమ్మా, ఏంటివి? వీటిపైన ఎంత దుమ్ము పట్టుంది. అన్నిటికన్నా పైన ఉన్న ఆల్బమ్ చేతిలోకి తీసుకుని దానిమీద ఉన్న దుమ్మంతా చేతితో శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆగు ఆగు చింకీ, ఈ ఆల్బమ్ని క్లాత్తో శుభ్రం చెయ్యి. ఓకే మమ్మీ. ఆ తర్వాత చింకీ బట్ట తీసుకుని దానిమీద ఉన్న దుమ్మంతా దులుపుతుంది. అప్పుడే ఆ ఆల్బమ్ మీద రాసి ఉంటుంది, గట్టు ఇంకా చింకీలా చిన్నతనమని. వావమ్మా, వీటిపైన గట్టు చింకీల చిన్ననాటివని రాసుంది. అంటే అమ్మా ఇందులో మా చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయా? అవును పిల్లలు, మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు నాన్న దగ్గర కెమెరా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా మీ చిన్నప్పటి ఫోటోలు క్లిక్ మనిపించేవారు. నేనేమో ఆ ఫోటోలని ఆల్బమ్ చేసి ఇలా దాసాను. ఇంకా క్రాఫ్ట్ కూడా నేనే రాశాను. అరే వావ్, పద పద చింకీ, మనం వీటిని చూసి మన చిన్ననాటివి గుర్తు చేసుకుందాము. హా, ఇప్పుడే తెరుస్తాను గట్టు. గట్టు ఆల్బమ్ తెరిచిన వెంటనే మొదటి ఫోటో గట్టుదే ఉంటుంది. అందులో గట్టు చేతిలో గ్లాస్ ఉంటుంది. గట్టు ప్యాంటు కూడా తడిసిపోయి ఉంటుంది. అతను ఏడుస్తూ ఉంటాడు. గట్టు, నువ్వు నీ ఫ్యాన్ తడిపేసుకున్నావా? అందుకే ఏడుస్తున్నావా? ఏంటి? లేదు లేదు, నేను ఎప్పటికీ అలా చేసి ఉండను కదా అమ్మా, అవునా? హా గట్టు, నువ్వు నీ ప్యాంటు తడుపుకోలేదు. నువ్వు నీ పాల గ్లాసుని నీకు నువ్వే మీద పోసుకున్నావు. అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. అప్పుడే నాన్న ఫోటో తీశారు. చూసావా చింకీ, నేను పాయింట్ని పాడు చేసుకోలేదు. కానీ నువ్వు ఇందులో చాలా చిన్నగా కనిపిస్తున్నావు. అది నిజమే. ఆ తర్వాత చింకీ మరొక పేజీ పక్కకు తిప్పుతుంది. అందులో గట్టు చింకీ చిన్న టేబుల్ ఇంకా చైర్ మీద కూర్చొనుంటాడు. వాళ్ల ముందర 2 బొమ్మలుంటాయి. ఒకటి పింక్ టాయ్, మరొకటి కోతి బొమ్మ. ఇక్కడ మేము ఏం చేస్తున్నామమ్మా? హా, అదే రోజు. గట్టు చింకీ, పదండి, డిన్నర్ టైం అయింది. గట్టు ఇంకా చింకీ గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అరే అరే, ఏమైంది పిల్లలు? అమ్మా, నాకు ఈ చీకుకి ఇద్దరికి కోపం వచ్చింది. నా డాల్కి కూడా. కాని ఎందుకు పిల్లలు? నీ బొమ్మలకి కోపం ఎందుకొస్తుంది? ఎందుకంటే మీరు వీటికి డిన్నర్ పెట్టరు కాబట్టి. అమ్మా అమ్మా, నేను నా చీకు మంకీతో కలిసి డిన్నర్ చేయాలి అనుకుంటున్నానమ్మా. హా, నేను నా డాల్తో. ఏంటి? సరే పిల్లలు, అయితే నేను వాటిని మీతో పాటు చైర్లో కూర్చోబెడతాను. ఏంటమ్మా, మా బొమ్మలన్నీ కూడా మాతో పాటు కూర్చోబెట్టమని ఎందుకు అడిగాం? హా, ఇది కూడా ఫన్నీగా ఉంది. కానీ పిల్లలు, మీరు ఎప్పుడూ ఆ డాల్స్తోనే బాగా గడిపేవారు. అసలు వదిలిపెట్టేవారే కాదు. కానీ అమ్మా, ఇప్పుడు ఆ టాయ్స్ అన్నీ ఎక్కడికి పోయాయి? అవంటే మాకు చాలా ఇష్టం. అవునమ్మా, ఈ డాల్ చూడు ఎంత బాగుందో. ఇది మాతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది. ఈ బొమ్మలు ఇంట్లో ఎక్కడైనా ఉన్నాయా? ఏంటి? లేదు లేదు పిల్లలు, మనమప్పుడు ఇల్లు మారాము, అవి పోయాయి. అప్పుడు మీ ఇద్దరూ చాలా ఏడ్చారు. మిమ్మల్ని ఆపడానికి కష్టం అయ్యేది నాకు. అమ్మ మాటలు విన్నా గట్టు ఇంకా చింకీ బాధపడుతూ ఉంటారు. అమ్మ ఇలా అంటుంది, అరేహా, గట్టు చింకీ, ఇలాంటి చీకు మంకీ డాల్స్ని నేను పుంతూన్ కిడ్స్ యాప్లో చూశాను. ఆగండి ఆగండి, ఇప్పుడే నేను అందులో అవి ఉన్నాయేమో చూస్తాను. అప్పుడే అమ్మ పుంతూన్ కిడ్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది. తనకి చీకు మంకీ ఇంకా పింక్ డాల్ కూడా దొరుకుతుంది. ఇదిగో చూడండి పిల్లలు, నేను ఇప్పుడే మీకోసం ఆర్డర్ చేస్తాం. వావ్ అమ్మా, అయితే మా చిన్నప్పుడు టాయ్స్ మళ్ళీ మా దగ్గరికి వస్తున్నాయన్నమాట. పద, మనం ఇంకా ఆల్బంలో ఉన్న మరొక ఫోటోగ్రాఫ్ చూద్దాం. గట్టు చింకీ మరొక ఫోటో చూస్తారు. గట్టు చింకీ స్కూల్ యూనిఫామ్లో ఉంటారు. కానీ వాళ్ళ యూనిఫామ్ చూడ్డానికి వేరుగా ఉంటుంది. ఇది ఎప్పటి ఫోటో అమ్మా? ఈ స్కూల్ యూనిఫామ్ మా స్కూల్ యూనిఫామ్లా లేదు కదా. ఇది మీ స్కూల్ మొదటి రోజు ఫోటో. మీరప్పుడు ప్రీ కిండర్ గార్డెన్ స్కూల్లో చదివేవారు. ఓ, అయితే అమ్మా, మేము స్కూల్కి వెళ్ళడానికి మొదటి రోజు ఏడ్చామా? ఇంకా ఆ రోజు పిల్లలు, పదండి, ఈరోజు మనం స్కూల్కి వెళ్ళాలి కదా, చాలా మజా వస్తుంది. లేదమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. గట్టు, అలా ఏడవకూడదు.
స్కూల్లో మనకి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పదా. లేదమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళను. గట్టు వెళ్ళి అమ్మని గట్టిగా అతుక్కుంటాడు. గట్టు, అయితే నేను ఒంటరిగా స్కూల్కి వెళ్ళాలా? అలా వెళ్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. అవును గట్టు బాబు, మీ ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్లాల్సిందే. అక్కడ చాలా మజా వస్తుంది. లేదు, నేను స్కూల్కి పోను. ఏంటి? అయితే నేను స్కూల్కి వెళ్ళలేదా అమ్మా? లేదు గట్టు, నువ్వు స్కూల్కి వెళ్ళావు. కానీ ఎలాగా అమ్మా? గట్టు స్కూల్కి వెళ్ళడానికి ఎలా ఒప్పుకున్నాడు? అది ఇంకా చాలా ఫన్నీ స్టోరీ చింకి. ఆ రోజు ఏం జరిగిందంటే, చూడండి, గట్టు అసలు స్కూల్కి వెళ్ళడంట. బాబు గట్టు, స్కూల్కైతే అందరూ వెళ్ళాలి కదా. లేదు నాన్న, నేను అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను స్కూల్కి వెళ్ళను. అయితే గట్టు, అమ్మ కూడా నీతో పాటు స్కూల్కి వస్తే? ఆ మాట విని గట్టు ఏడిపి ఆపేస్తాడు. అమ్మ కూడా అతనితో కలిసి స్కూల్కి వెళ్తుంది. ఏంటి? అమ్మా, మీరు నిజంగా నాతో పాటు స్కూల్కి వచ్చారా? నిజమా? అవును గట్టు, నిజంగా నేను స్కూల్కి వచ్చాను. అంతేకాదు, నేను మీతో పాటే ఆ చిన్న టేబుల్ మీద కూడా కూర్చున్నాను ఆ రోజంతా. ఎందుకంటే నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. తర్వాత ఏమైందమ్మా? ఆ తర్వాత మీ ఇద్దరికి స్కూల్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పట్నుంచి మీరు స్కూల్కి వెళ్ళారు. పద పద, ఇంకా ఫోటోలు చూద్దాం. మరొక ఫోటో తీసి చూసిన వెంటనే అందులో గట్టు ఇంకా చింకి ఇద్దరూ లెహంగా వేసుకునుంటారు. అది చూసి, అరే, ఇదేంటమ్మా, మీరు నాకు లెహంగా ఎందుకు వేశారు? లేదు గట్టు నేను వేయలేదు. అది దీపావళి రోజు నేనైతే నీకోసం కుర్తా పైజామా తీసుకొచ్చాను. కానీ నీకు చింకి లెహంగా బాగా నచ్చి మొండి చేశావు. నాకు కూడా అలాంటిది కావాలని. అందుకే మేము నీకోసం కూడా సేమ్ లెహంగా తీసుకుని రావాల్సొచ్చింది. గట్టు, నువ్వైతే ఎప్పుడు విచిత్రమైన వస్తువులు కావాలని కోరుకుంటూ ఉంటావు. కానీ నేనిప్పుడు అలా చేయను. చింకీ, నేనిప్పుడు చాలా స్మార్ట్ అయ్యాను. అచ్చా, అయితే నిన్న అమ్మతో సొరకాయ వండొద్దని మొండిపట్టు పట్టింది ఎవరు చెప్పు. అదైతే డిఫరెంట్ కదా చింకీ. నాకు సొరకాయ ఇష్టం ఉండదు కదా. కానీ గట్టుబాబు, నిన్న సాయంత్రం నువ్వు తిన్న హల్వా ఏదైతే ఉందో నువ్వు చాలా బావుందని తిన్నావు. అది కూడా సొరకాయదే. ఏంటి? అవును గట్టు, నువ్వెప్పుడు ఇలా విచిత్రమైన వాటి కోసం ఉండిపడతావు. అందుకే నేను కూడా స్మార్ట్గా నీతో బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ హల్వా సొరకాయతో చేస్తారా? ఒప్పుకోవాలమ్మా, గట్టు చేసే ప్రతి మొండి పనికి మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. గట్టు ఇంకా చింకీ అమ్మ కలిసి మిగతా ఫోటోలన్నీ చూస్తారు. అలా సాయంత్రం గడిచిపోతుందో టైమే తెలియకుండా పోతుంది. ఇలా గట్టు చింకీ వాళ్ళ చిన్నతనాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అది కూడా ఆ ఫోటోగ్రాఫ్ సాయంతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.